హాయ్ ఫ్రెండ్స్, దసరా అనే పదం దశహరా అనే సంస్కృత పదం నుండి వచ్చిందని అంటారు. దశ అంటే 10, హర అంటే హరించడం లేదా తొలగించడం అని అర్థం. అంటే 10 రకాల చెడులను తొలగించే రోజు అని అర్థం. అలాగే విజయదశమి అంటే విజయానికి ప్రతీక అయిన 10వ రోజు అని అర్థం. ఈ పండుగ ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నాడు ప్రారంభమై ఆశ్వయుజ శుద్ధ నవమి వరకు కొనసాగుతోంది. ఈ 9 రోజులు దుర్గాదేవిని వివిధ రూపాలలో అలంకరించి పూజిస్తారు. ప్రపంచ వ్యాప్తంగా అమ్మవారిని ఎన్నో రూపాల్లో ఆరాధిస్తారు. కానీ తెలుగు ప్రజల పాలిట కొంగు బంగారమై కొలువై ఉన్న విజయవాడ ఇంద్రకీలాద్రిపై శ్రీ కనకదుర్గమ్మ దసరా ఉత్సవాలు అత్యంత ప్రత్యేకం. తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ విజయవాడలో ప్రతి ఏటా ఈ పండుగను ఎంతో వైభవంగా జరుపుకుంటారు. సాధారణంగా దసరాను నవరాత్రులు అని పిలుస్తాం. అంటే 9 రాత్రులు అని అర్థం. ఈ 9 రోజులు అమ్మవారిని 9 రూపాల్లో పూజిస్తారు. కానీ కొన్నిసార్లు పంచాంగంలోని తిథుల కలయిక వల్ల నవరాత్రులు 10 లేదా 11 రోజులకు పెరగడం శుభప్రదంగా భావిస్తారు. ప్రతి అలంకారం వెనుక ఒక లోతైన తాత్విక ఆధ్యాత్మిక కారణం ఉంది. ఆ అద్భుతమైన 11 రోజుల దివ్య ప్రయాణం చూద్దాం. మొదటి రోజు అమ్మవారిని బాలా త్రిపుర సుందరీ దేవిగా అలంకరిస్తారు. ఈ రూపం స్వచ్ఛతకు, అమాయకత్వానికి ప్రతీక. రెండవ రోజు గాయత్రీ దేవి రూపం. ఈ రూపం జ్ఞానానికి మరియు 5 ప్రాణశక్తులకు అధిష్టాత్రి. మూడవ రోజు అన్నపూర్ణాదేవిగా అమ్మవారు మనకు దర్శనమిస్తారు. ఈ రూపం సమృద్ధికి, అన్నదానానికి ప్రతీక. 4వ రోజు కాత్యాయని దేవి ధైర్యానికి, స్త్రీ శక్తికి ప్రతీక. 5వ రోజు మహాలక్ష్మీదేవి అలంకారం. ఈ రూపం ఐశ్వర్యం, సంపద మరియు శ్రేయస్సుకు అధిదేవత. 6వ రోజు లలితా త్రిపుర సుందరీ దేవి రూపం. ఈమె సౌందర్యానికి, శాంతికి మరియు దివ్యత్వానికి ప్రతీక. 7వ రోజు మహాచండీ దేవి. ఈమె చెడును నాశనం చేసే శక్తికి సంకేతం. 8వ రోజు మూలా నక్షత్రం రోజున సరస్వతీ దేవిగా అమ్మవారు దర్శనమిస్తారు. ఈమె విద్య, జ్ఞానం, కళలకు అధిష్టాత్రి. 9వ రోజు దుర్గాదేవి అలంకారం. ఈ రూపం శక్తికి, ధైర్యానికి ప్రతీక. 10వ రోజు మహిషాసుర మర్దినీ దేవి రూపంలో అమ్మవారు దర్శనమిస్తారు. ఈ రూపం చెడుపై మంచి సాధించిన అంతిమ విజయానికి చిహ్నం. చివరి రోజు రాజరాజేశ్వరి దేవిగా అమ్మవారు దర్శనమిస్తారు. ఈమె సకల లోకాలకు అధినేత్రి, జగన్మాత. ఆ అమ్మవారి ఆశీస్సులతో అందరి జీవితంలో శుభ ఫలితాలతో నిండాలని కోరుకుంటూ ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ దసరా శుభాకాంక్షలు.